హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటినే మా ప్రాంతంలో చిట్టప్పడాలు అంటారు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దాదాపుగా వారం రోజుల పైనే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిట్టప్పడాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకుని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అలాగే మీరు స్వీట్ షాప్ స్టైల్లో చేయాలి అనుకుంటే 3/4 కప్పు వరకు బియ్యం పిండిని, 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసి చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ కడాయిని పక్కకి దించుకుని మూత పెట్టుకుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఈ చిట్టి అప్పడాల్లో ఈ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే మరొక 1/2 టీ స్పూన్ కారాన్నే వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కలోంజీ గింజలను కూడా వేసుకోండి. కలోంజీ సీడ్స్ అందుబాటులో లేకపోతే మరొక టీ స్పూన్ నువ్వులనే వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు వేయకుండా ఈ పిండి అంతటిని ఇలాగే ముద్దలా చేసుకోవాలి. నీళ్ళు ఎక్కడ అవసరం పడవండి, మనం వేసుకున్న నీళ్లు సరిపోతాయి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చేతులు క్లీన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత అరచేతిలోనే ఇలా అప్పడాల్లా ఒత్తుకోవచ్చు. ఈ చిట్టి అప్పడాలు చిన్నగానే ఉంటాయి కాబట్టి ఇలా చేతులతోనే ఒత్తి తీసేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇలా చేతులతో ఒత్తుకునేటప్పుడు మధ్యలో మందంగా ఉంటే ఒక్కసారి మళ్ళీ ఇలా చేతులతోనే అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఈ పద్ధతిలో అయినా చేసుకోవచ్చు, లేదంటే మరొక పద్ధతిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందే చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ మీద ఇలా బాల్స్ని పెట్టుకుని పైన మరొక కవర్ తోటి కవర్ చేసుకుని అడుగున ఫ్లాట్గా ఉండే గ్లాస్ని తీసుకుని ఇలా ఒత్తుకుని తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతాయండి. ఈ ప్రాసెస్లో అయితే నాకు మొత్తం ఉండలు చేసుకుని ఇలా అప్పడాలను ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాలు మాత్రమే టైం పట్టిందండి. చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతాయండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ని కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి. నూనె బాగా వేడైన తర్వాత ఈ చిట్టి అప్పడాలను ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ కరెక్ట్గా ఉంటే వీటిని ఆయిల్లో వేసిన వెంటనే ఇలా చక్కగా పైకి తేలుతాయి. అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వీటి చుట్టూ ఉండే నురగ తగ్గిపోయినట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అయితే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా ఫ్రై చేయకపోతే బయటికి తీసిన తర్వాత మెత్తగా ఉంటాయండి. కనుక వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని అప్పడాలను ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె వేడిగా ఉన్నప్పుడు 2 రెమ్మల కరివేపాకును వేసుకుని కరివేపాకును కూడా అప్పడాల పైన వేసుకోవాలి. వీటిని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చిట్టి అప్పడాలను ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పైనే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చిట్టి అప్పడాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.